జగన్ ప్రజా సమస్యలపై సభకొచ్చి మాట్లాడాలి అంటున్నారు స్పీకర్. తనపై ఏ కోర్టుకు వెళ్ళినా తనకేమీ కాదు అంటూ మాట్లాడారు. దేవాలయంలో తాను పూజారిని మాత్రమే, సో ప్రజలే ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుకి కట్టుబడి ఉంటానన్నారు. ఏమిటండి అర్థం కాదు. మళ్ళీ మేము వస్తాం, లేక పేకలు కోసేస్తాం. ఏంటండి అంతు చూస్తాం మాటలు, రఫరఫాట, సినిమా డైలాగ్ రఫరఫా. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఒకటే చెప్తాను నేను, రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి, మహానాయకురాలు. అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనం చేయాలన్న ఉద్దేశం. మీరు చూశారు ఇవాళ. అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది, ఆవేశం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తామంటే నేను చూశాను, ప్రజాస్వామ్యంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరు నాయకులు ముందుకు వెళ్ళాలి తప్పించి ఇష్టం వచ్చి మాట్లాడాలండి. సరే రాష్ట్రం గెలిచావు, ఏం చేసావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మనం కళ్ళారు చూసాం, ప్రజలు కళ్ళారు చూశారు, అందుకే మన బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? నీ డ్యూటీ ఏంటి? అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అది రాజకీయ నాయకుల లక్షణం.